కామారెడ్డి జిల్లా అక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఆ ప్రాంతం 20 మండలాలు 3 రెవెన్యూ డివిజన్లతో జిల్లాగా అవతరించింది. ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతా బాగానే ఉంది. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆ ఇద్దరు నేతల వైరం మరోసారి బయటపడింది. ఇద్దరు నేతల్లో ఒకరు కాంగ్రెస్ కు చెందిన చాలా సీనియర్, మరొకరు అధికార పార్టీ నేత. వీరిద్దరికి ముందు నుంచి పొసగదు. అయితే ఇప్పుడు జిల్లా ఏర్పాటు సందర్భంగా వీరి మధ్య విభేదాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయంట. ఇంతకీ అక్కడ ఆఫ్ ద రికార్డ్ గా ఏం జరుగుతోందో మీరే చూడండి. కామారెడ్డి కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. దసరా రోజే జిల్లా ఏర్పాటు కావడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. దసరా సంబరాలు, జిల్లా ఆవిర్భావ ఉత్సవాలు అంబరానంటాయి. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజకీయాలు మాత్రం వేడెక్కాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ క్యాడర్ మధ్య కూడా హీట్ పెరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు ప్రధాన లీడర్లు ఉన్నారు. అందులో ఒకరు శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ. జిల్లా కాంగ్రెస్ కు పెద్ద దిక్కు ఈయనే. మరోవైపు అధికార పార్టీ నేత కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్. ఈ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొదటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య అసలు పొసగదు. అయితే కొత్త జిల్లా ఏర్పాటు ఎఫెక్ట్ తో వీరి పంచాయతీ మరోసారి రచ్చకెక్కుతోంది. సదరు అధికార పార్టీ నేత ప్రత్యర్థిపై బహిరంగంగానే నోరు పారేసుకున్నారంట. అధికారులంతా అతని ఆవేశానికి విస్తూ పోవాల్సి వచ్చిందంట. అసలు విషయం ఏంటంటే, కామారెడ్డి జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు శిలాఫలకం ఏర్పాటు చేశారు. అయితే అందులో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు నేతల పేర్లు రాశారు. దాన్ని చూసి ప్రభుత్వ విప్ ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. అధికారులను చెడామడా తిట్టేశారు. తన పేరు పైన శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ పేరు ఉండటాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మండిపడ్డారు. ఆ క్రమంలో తన పేరు ప్రతిపక్ష నేత పేరుపైనే ఉంటేనే శిలాఫలకం పెట్టాలి, లేదంటే ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తానంటూ అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తనపై పోలీస్ కేసు నమోదైనా పర్వాలేదు, శిలాఫలకం మాత్రం పెట్టొద్దని హుకుం జారీ చేశారు. దీంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకవేళ శిలాఫలకం పెడితే తన ఉగ్రరూపం చూపిస్తాననడంతో బెదిరిన అధికారులు జిల్లా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి గుడ్డ చుట్టి పెట్టేశారు. ఆ శిలాఫలకాన్ని ఓపెన్ చేయలేదు. ఇదేంటని ప్రతిపక్షాల నేతలు అధికారులను అడగ్గా వారి సమాధానంతో విస్తుపోయారట. ఈ మధ్య ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అటు అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నోటికొచ్చినట్లు దూషిస్తుండటంతో అధికారులు ఆయన్ను చూస్తేనే భయపడిపోతున్నారంట. అలాగే మొన్నటికి మొన్న ఫ్లెక్సీ వివాదం కూడా రచ్చరచ్చయింది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సొంత మండలం బిక్నూర్లో ఫ్లెక్సీ వివాదం అరెస్టుల దాకా వెళ్లింది. సినిమా టాకీస్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది సహించలేని గంప గోవర్ధన్ తన అనుచరులతో ఫ్లెక్సీ కటౌట్ ను తీయించారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వెళ్లి ప్రశ్నించడంతో టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదం బిక్నూర్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఇటు కాంగ్రెస్, అటు అధికార పార్టీ నేతల మధ్య వివాదాలు ఇటీవల తారాస్థాయికి చేరుకుంటుండటంతో కామారెడ్డి పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కామారెడ్డిలో చిరకాల ప్రత్యర్థులుగా వీరిద్దరే ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అని అందరూ టెన్షన్ పడాల్సి వస్తోంది. అదలా ఉంటే జిల్లా ప్రారంభోత్సవ సభలో ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ విప్ తర్వాత శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ ప్రసంగించారు. బయటకొచ్చాక ప్రతిపక్ష నేతను ఎలా మాట్లాడనిస్తారంటూ గుస్సా అయ్యారంట ప్రభుత్వ విప్. దాంతో ఈయన గారి విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని తెగ హైరాణ పడుతున్నారంట అధికారులు.